హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ బజ్జీ మిర్చి కర్రీ అండి. బజ్జీ మిర్చిలు ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి. కడిగేసి ఇలా కాట్లు పెట్టి గింజలు తీసేసుకొని రెడీ పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేయించుకోవాలండి. దూరగా వేయించుకోవాలి. ఇవి వేగాక పక్కకు ఒక ప్లేట్లో పోసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించుకోవాలి. ఇట్లా పోసుకోవాలండి. నువ్వులు కూడా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డ కొద్దిగా వేగాక 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. అందులోనే వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. చల్లారాక ఈ నువ్వులు, ధనియాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని కొబ్బరి పొడి, 1 స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా మెదిగాక చింతపండు వేసుకోవాలి. దాంట్లోనే అల్లం పేస్ట్, చింతపండు వేసుకోవాలండి. దీంట్లో అదే వాటర్ కూడా దీంట్లో పోసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ తిప్పుకోవాలి. ఇట్లా చేసుకోవాలండి. చేసుకున్నాక ఇలా పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కాట్లు పెట్టి గింజలు తీసేసుకోవాలి. ఈ మసాలా ఇందులో పెట్టుకోవాలండి. మిర్చి వేగాక టేస్ట్ బాగుంటుంది మసాలా పట్టుకొని. పెద్దగా ఉన్న మిర్చిలేమో కాస్త కట్ చేశానండి, మరీ పొడుగుగా ఉన్నాయండి. ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా మనం నింపుకున్న మసాలా ఉంది కదండి, మిర్చిలు ఇలా వేయించుకోవాలి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెలో మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలో 1-2 టైమ్స్ కలుపుకోవాలండి. మిర్చి బాగా వేగాలి నూనెలో, పచ్చి వాసన పోతుంది. ఇలా మిరపకాయలు మగ్గాక దింపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేడి గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. మిర్చి కర్రీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్లో ఉడకాలి కదా. ఆయిల్ వేడెక్కాక మెంతులు, జీలకర్ర వేయాలండి. ఆవాలు, పసుపు, పట్టుకున్న గ్రేవీ వేసుకోవాలండి. ఈ గ్రేవీ ఉడికేటప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా మధ్యలో కలుపుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 5-10 మినిట్స్ ఉడికాక మసాలా ఇప్పుడు మనం వేయించుకున్న మిర్చిలు వేసుకోవాలండి. దీంట్లో ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి.